నమస్తే. వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ ఋషి రిపోర్ట్స్‌లో అమెరికా ఎలక్షన్స్ అంటే ఈ సంవత్సరం నవంబర్‌లో జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అమెరికా లేదా అమెరికా అధ్యక్ష ఎన్నికలు మనకి ముఖ్యంగా భారతీయులకి, తెలుగు వాళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ సినారియో అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అమెరికాలో సుమారుగా 34, 35 కోట్ల మంది జనాభా ఉంటే అమెరికా అంతా వలసలు ఎక్కువగా వచ్చి అంటే వలస వచ్చిన వాళ్ళు ఒక దేశంగా ఉండి పరిపాలించడానికి ఒక అధ్యక్షుడిని ఎన్నుకుంటోన్న ఒక దేశం. అంటే ఇటు భారత్ కానివ్వండి, పాకిస్తాన్ గానివ్వండి, మెక్సికో గానివ్వండి, లేకపోతే కెన్యా గానివ్వండి, ఆఫ్రికాలో మరో దేశం గానివ్వండి, లేకపోతే ఆసియా నుంచి చైనా దేశం గానివ్వండి, ఇలా అనేక మంది దాదాపు 50 దేశాల నుంచి వలస వచ్చిన ప్రజలు అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి దాదాపు 538 మంది సభ్యులు గల ఒక మన పార్లమెంట్ ఎలాగో అలాగే ఉంటే 275 మంది, 270 మంది అక్కడ వాళ్ళు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ప్రధానమంత్రి. మనకి ప్రధానమంత్రి సిస్టమ్ ఉంటుంది. అమెరికాలో డైరెక్ట్ అధ్యక్ష ఎన్నిక. వారికి ప్రధానమంత్రి సిస్టమ్ లేదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశ అధినేతే మొత్తం దేశాన్ని పరిపాలిస్తారు. ఇక స్టేట్స్‌కి సంబంధించి రకరకాల మార్పులు, చేర్పులు ఉంటాయి. భారతదేశంలో అయితే రాజ్యాంగం అంతా భారతదేశానికి అందరికి ఒకలాగే ఉంటే, అమెరికా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు కొంత వెసులుబాట్లున్నాయి. అది మరొక అంశం. సో, ఇవాళ అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ రిపబ్లికన్స్ తరపు నుంచి గతంలో ప్రెసిడెంట్‌గా చేసిన ట్రంప్ ఎన్నికల బరిలో ఉన్నారు. దాదాపుగా ఆయన గతంలో బైడెన్ కన్నా ఎక్కువ ప్రజాదరణ పొందారు. అమెరికా ఎన్నికల్లో మన ఎన్నికల్లా కాకుండా వాళ్ళు ప్రజల్లోకొచ్చి రకరకాల వేదికల మీద తమను ఎందుకు ఎన్నుకోవాలి, తమను ఎన్నుకుంటే ఏ రకంగా దేశానికి సేవ చేస్తాం అనేది బహిరంగంగా చెప్పాల్సుంటుంది. అసలు అధ్యక్షుడిగా వాళ్ళ అభ్యర్థిత్వం ఖరారవ్వక ముందు పార్టీలో కూడా ఒక రకమైన ఎలక్షన్ లాగా జరుగుతుంది. అక్కడ కూడా పార్టీలో ఇంప్రెస్ చేయాల్సుంటుంది. అలా ఇంప్రెస్ చేసిన వాళ్ళే అధ్యక్షుడిగా అభ్యర్థిత్వాన్ని పొందుతారు. అలా రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఉంటే, బైడెన్ మొన్నటిదాకా డెమోక్రాట్ల తరపున ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్న బైడెన్ డెమోక్రాట్ల తరపున అభ్యర్థిగా ఉన్నారు. కానీ కొన్ని పరిణామాలు ఆయన ఆరోగ్యం కావచ్చు, ఆయన మీద వస్తున్న విమర్శలు కావచ్చు, ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన తప్పుకుంటున్నట్టు ప్రకటించి కమలా హారిస్ ఇవాళ మన చర్చ ఆవిడ గురించే. కమలా హారిస్ అంటే ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హారిస్‌ని డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్షురాలిగా అఫీషియల్‌గా కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. అయితే కమలా హారిస్ ఎందుకు ఇంత ప్రత్యేకం? ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, కమలా హారిస్ భారతీయ మూలాలకు సంబంధించిన వ్యక్తి. ఏ రకంగా భారతీయ మూలాలో చెప్తాను. ఆమె భారతీయ, అలాగే ఆఫ్రికన్ జమైకన్ అంటే జమైకన్ అమెరికన్స్ అంటారు. ఇండో అమెరికన్స్ లాగా జమైకన్ అమెరికన్ మూలాలున్న వ్యక్తికి పుట్టిన సంతతి కమలా హారిస్. వారు అక్టోబర్‌లో జన్మించారు 1964. ఇక వారి తల్లిదండ్రులు అప్పటికే అమెరికాలో ఉండడము. సో, ఆవిడ విద్యాభ్యాసం, తర్వాత వ్యక్తిగతంగా జీవితంలో తల్లిదండ్రులు విడిపోవడము. కానీ ఆవిడ స్వతహాగా పైకి ఎదిగిన తీరు ఇదంతా చాలా వండర్‌ఫుల్ లైఫ్ జర్నీ ఆవిడది. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. అంటే మహిళలు తలుచుకుంటే ఏ స్థాయికి వెళ్ళొచ్చు, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ఎలాగా ముందుకు వెళ్ళగలుగుతాము, విజయాలు సాధించగలం అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ కమలా హారిస్ అని చెప్పుకోవచ్చు. సో, ఒక్కసారి ఆవిడ నేపథ్యం మీకోసం నేను చెప్తాను. ఇండియన్ అమెరికన్ అంటే ఇండియన్, అలాగే జమైకన్ అమెరికన్. ఆయన పేరు తండ్రి డొనాల్డ్ జే హారిస్, అలాగే తల్లి శ్యామలా గోపాలన్. శ్యామలా గోపాలన్ అంటే తమిళనాడు. ఇప్పటికి మీరు చూసుకుంటే గనక తమిళనాట అనేక బ్యానర్లు, పోస్టర్‌లు వెలుస్తున్నాయి కమలా హారిస్‌కి మద్దతుగా, కమలా హారిస్‌ని గెలిపించాలి అని చెప్పి. ఇక్కడ భారతీయుల రోల్ ఏంటి అంటే అమెరికా ఎన్నికల్లో దాదాపు 5,000,000, మోర్ థాన్ 5,000,000 అంటే 1,000,000 అంటే 10 లక్షలు అంటే 50 లక్షలకు పైగా అమెరికాలో భారతీయులున్నారు. కొంచెం ఇంకా పెరిగే ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఏడు భారతదేశం నుంచి అమెరికాకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. అలాగే తండ్రి మూలాలున్న సబర్బన్ ఆఫ్రికన్‌కి సంబంధించి దాదాపు 2,000,000, మిగతా ఆఫ్రికన్స్ అంతా సంబంధించి ఇంకో 1, 2 మిలియన్స్. అంటే దాదాపుగా ఓవరాల్‌గా చూస్తే ఒక 10,000,000 అంటే 1,00,00,000 మంది తమ సొంతం అనిపించుకునేలాగా, అంటే ఆఫ్రికన్ అలాగే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా కమలా హారిస్‌ని చూస్తున్నారు. అలాగే అమెరికాలో కూడా అనేక మంది మద్దతిస్తున్నారు. సరే, అక్కడ జాతి, రేసిజము ఇవన్నీ కూడా కొంత ఉంటాయి. ట్రంప్ వ్యాఖ్యల దానికి ఉదాహరణ. ఆయన ఏమంటారంటే, అసలు కమలా హారిస్ భారతీయురాలా? లేతే ఆఫ్రికనా? ఆమె ఎప్పుడు ఆఫ్రికన్‌గా తనను తాను చూపించుకునే ప్రయత్నం చేయలేదే. భారతీయురాలుగానే చెప్పుకుంటున్నారు. మరి ఆమె భారతీయురాలా? ఆఫ్రికనా? ఏ జాతికి చెందిన ఆవిడ అని ఆయన నేరుగానే ప్రశ్నించారు. జాతి వివక్ష అంటే
అమెరికా ఫస్ట్ ఆ రేసిజం చూపించడంలో ట్రంప్ ఏం మొహమాట పడరు. అలాగే ఆయన అభిమానులు కూడా అంతే అగ్రెసివ్‌గా ఉంటారు. గతంలో మనకి తెలుసు కదా! ఆయన ఓడిపోయినా కూడా అధికార మార్పిడికి ఒప్పుకోలేదు. తర్వాత అక్కడ పార్లమెంట్‌కి సంబంధించి దాని మీద దాడులు చేయడము, ఇవన్నీ కూడా అమెరికా చరిత్రలో ట్రంప్ ఉన్నప్పుడే జరిగాయి. మనకు తెలుసు. సో, ఇప్పుడు కమలా హారిస్ రాకముందు పరిస్థితి ఏంటంటే, బైడెన్ కన్నా కూడా చాలా క్లియర్‌గా ట్రంప్ ఆధిపత్యంలో ఉన్నారు. ఆ డిబేట్‌ల్లో గానివ్వండి, లేకపోతే రకరకాల సర్వేల్లో గాని ఆయన పాయింట్స్ ఎక్కువున్నాయి. ఎప్పుడైతే బైడెన్ తప్పుకొని కమలా హారిస్ పిక్చర్‌లోకొచ్చారో, కమలా హారిస్ ఖచ్చితంగా ప్రభావవంతంగా చేయగలుగుతున్నారు. కొంత ట్రంప్‌ని టెన్షన్ పెడుతున్నారు. దాదాపు ఇప్పుడు వారి మధ్య ఉన్న పర్సెంటేజ్ కొన్ని సర్వేల ప్రకారం 1, 2 పాయింట్స్ అటు ఇటుగా మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకొంచెం ఆవిడ ప్రజాదరణ పెరిగి, ఇంకొంచెం కష్టపడితే అలాగే బ్రహ్మాండంగా కోట్లలో ఆవిడకి నిధులు గూడా ఇస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓపెన్‌గానే ఇక్కడ మనకి ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారు, అదేంటి ఈ మధ్య సుప్రీం కోర్టు బాండ్స్‌కి సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ బయట పడితే తప్ప తెలియలేదు గానీ, అక్కడంతా ఓపెన్‌గానే వాళ్ళు విరాళాలు ప్రకటిస్తాయి సంస్థలు. సో, బ్రహ్మాండంగా ఆవిడ కోట్లలో విరాళాలు కూడా వస్తూ ఉన్నాయి. సో, ఏ రకంగా చూసుకున్నా కూడా కమలా హారిస్ గట్టి పోటీనైతే ట్రంప్‌కి ఇస్తూ ఉన్నారు. సో, ఎవరు గెలవాలి అనేది మన చేతుల్లో ఏముండదు. అమెరికా ప్రజలు, అమెరికా ఓటర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ ప్రకారం ఖచ్చితంగా ముందుకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇక్కడ తన ఆధిపత్యం, ఆధిక్యం ఎక్కడ తగ్గిపోతుందోనని ట్రంప్ కొంత టెన్షన్ పడడం అనేది క్లియర్‌గా కనిపిస్తోంది. సర్వేల ప్రకారం కమలా హారిస్ ఒక అడుగు ముందుకేస్తూ ఉన్నారు రోజు రోజుకి అనేది కనిపిస్తోంది. అలాగే అమెరికాలో ఉన్న భారతీయులు, ఆఫ్రికన్లు, అమెరికన్లు, ఇతర వలస వచ్చిన వాళ్ళ మద్దతు కూడా కమలా హారిస్‌కి రోజు రోజుకి పెరుగుతుండడం కూడా మనం చూస్తున్నాము. బ్లాక్స్‌కి సంబంధించి కమలా హారిస్‌కి 69% మద్దతుంటే ట్రంప్‌కి 59% మద్దతుంది. ఇదొక ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్. అలాగే అక్కడ పోల్ సర్వేలో 48 ట్రంప్‌కుంటే 47 ఒపీనియన్ పోల్‌లు కమలా హారిస్‌కి ఉంది. సో, ఎలా చూసుకున్నా కూడా దాదాపుగా 35,00,00,000 మంది పాపులేషన్ రేపు నవంబర్‌లో ఇవ్వబోయే ఒక నిర్ణయంలో ఎంతో కొంత అనుకూలంగా కమలా హారిస్ వైపు ఉండబోతోందా అనే ఒక చర్చ మొదలైంది. మొన్నటిదాకా వార్ వన్ సైడ్ అన్నట్టు ట్రంప్ వైపే రిజల్ట్ ఉంటుందని. కానీ కమలా హారిస్ పిక్చర్‌లోకొచ్చిన తర్వాత అండ్ అఫీషియల్‌గా ఇప్పుడు అనౌన్స్‌మెంట్ కూడా అయిన తర్వాత ఈ పరిణామాలు ఇంకా వేగవంతంగా మారిపోతాయి. సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ ఇంక 2.5 నెలలకు సుమారు 3 నెలలు ఎన్నికకి ఉంది. నవంబర్ 7 అనుకుంటా. సో, నవంబర్ 7న జరగబోయే ఎన్నికలకి సంబంధించి చాలా ఆసక్తికరమైన పరిణామాలే ఉంటాయి. ఇక భారత్, అమెరికా సంబంధాలు అవి బైడెన్ ఉన్నా బానే ఉన్నాయి. ట్రంప్ ఉంటే కూడా బానే ఉన్నాయి. గతంలో అబ్‌కీ బార్ ట్రంప్‌కి సర్కార్ అని మోడీ మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వెళ్ళడం అది కొంత వివాదమైంది. బట్ ఎనీవే అగ్రరాజ్యంగా సరే రష్యాకి, మనకి బాగా ఉన్న సంబంధాలను అమెరికా కొంత చూడలేదు. మనకి దూరం ఉండాలి, దూరం చేయాలనుకుంటుంది. అందుకని చైనాని దగ్గర చేసుకుంటుంది. లేకపోతే పాకిస్తాన్‌కి ఇంకొకలా డబ్బులిస్తుంది. ఈ నక్కజిత్తుల వ్యవహారం అంతా ఉంది అమెరికా దగ్గర ఈ దౌత్యపరంగా. కానీ సహజమైన స్నేహం అయితే అమెరికా, భారత్‌లకుంది. ముఖ్యంగా భారతదేశం నుంచి అలాగే మన తెలుగు వాళ్ళు ఇందాకనే అన్నట్టుగా అనేక మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగులో 10,00,00,000 మంది జనాభా ఉంటే దాదాపు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా ఎక్కువ మంది వెళ్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ నుంచి ఎక్కువ మంది వెళ్తున్న పరిస్థితి ఉండేది. సో, ఆ ఫ్యాన్సీ గానివ్వండి, ఆ అమెరికా మీద ఉన్న మోజు లేకపోతే ఆ లైఫ్ స్టైల్‌కి సంబంధించి ఇది అప్పటికి ఉంది, ఇప్పటికి ఉంది. రేపు కూడా ఉండొచ్చు. సో, వాళ్ళ మద్దతు ఏ రకంగా ఉంటుంది? అలాగే భారత్ తాలూకా మార్కెట్ మీద గూడా అమెరికాకి కన్ను అప్పుడు ఉంది. పెరుగుతోన్న జనాభా అంటే చైనాని మించిపోయిన భారత్ జనాభా ఇక్కడున్న మార్కెట్టు అమెరికాకి ఖచ్చితంగా అవసరం. సో, ఏ రకంగా చూసినా కమలా హారిస్ వైపు మొగ్గితే ఏమన్నా భారత్‌కి మరింత ఉపయోగం ఉంటుందా? లేకపోతే కొంత ట్రంప్ విషయంలో టెన్షన్ ఏంటంటే గతంలో అమెరికా ఫస్ట్ అని ఈ వీసాల మీద కొంత నిబంధనలు పెట్టడము, కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికొస్తే ఏమవుతుందని భయపడిపోయి ఏళ్ళకేళ్ళకి తరబడి రాకపోవడము, ఇక్కడ ఉన్నవాళ్ళు అమెరికా వెళ్ళాలనుకుంటే వెళ్ళకపోవడం, విజిటింగ్ వీసాలు కూడా చాలా ఇబ్బందయిపోవడం. బట్ వీటికి సడలింపు కొంత బైడెన్ వచ్చాక వచ్చింది. మరి కమలా హారిస్ వచ్చిన తర్వాత అటు దౌత్యపరంగాను, ఇటు సాధారణంగా అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకి, లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏ రకంగా ఉంటుందనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికిప్పుడేమి తేల్చలేం. ఇంకా 3 నెలల సమయం ఉంది. మౌనం కోరుకోవచ్చు. అంటే భారతీయ మూలాలున్న కమలా హారిస్ అగ్రరాజ్యానికి అధినేత్రి కావాలని ఎందుకు అనుకోకూడదు? బహుశా అలాంటి అవకాశం ఉంటుందేమో చూద్దాం. ఆల్ ది బెస్ట్ కమలా హారిస్. దిస్ ఈజ్ రుషి సైనింగ్ ఆఫ్.